క్యాంప్ ఆఫీసులోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాల్లో పరిపాలనా భవనాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రధానంగా ఏదైతే తెలంగాణ జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం కూడా చేశారు. ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను సరిగ్గా అందించాలి, చిన్న జిల్లాల వల్ల అందరికీ అభివృద్ధి సాధ్యమవుతుంది అనే లక్ష్యంతో తెలంగాణలో ఎక్కువ కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఏదైతే ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే దిశగా కలెక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని తనకు సంతృప్తినిస్తుందని చెప్పి సీఎం కేసీఆర్ స్వయంగా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ప్రధానంగా పేదలు అభివృద్ధి చెందాలి, జిల్లాలు స్థిరపడాలి, ఇప్పటి వరకు కూడా ఎన్నో తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా స్థిరపడేలా ఉండాలంటే జిల్లాకు మొత్తం కూడా నాయకత్వం వహిస్తుంది కలెక్టర్లే. ఆ కలెక్టర్లు మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా పనిచేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే ఉత్సాహంతో పనిచేసుకుంటూ పోతే ఖచ్చితంగా తెలంగాణ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు. అంతేకాదు 19.5% వృద్ధి రేటుతో ఇప్పటికే దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రంలో ఉంది. ఇది ఈ విధంగానే కంటిన్యూ కావాలంటే అందరూ సరిగ్గా పనిచేయాలని చెప్పారు. అంతేకాదు జిల్లాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు ఏదైతే కలెక్టర్ల సముదాయాలకు సంబంధించినటువంటి కొత్త భవన నిర్మాణాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా పేదలు అభివృద్ధి చెందాలంటే అక్కడ గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంపకాల విషయంపైన కూడా దృష్టి పెట్టాలి. ఇప్పటికే అన్ని చెరువుల్లో కూడా ఆ చేప పిల్లలను వేశారు. వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఆ గొర్రెలకు సంబంధించి దాదాపు 20 లక్షల మందికి ఈ గొర్రెలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక్కో యూనిట్కు 30 గొర్రెల చొప్పున ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనే ఆలోచనతో వాళ్ళు కనిపిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రభుత్వం ఏ విధంగానైతే ఆలోచిస్తుందో అది అమలు చేసేందుకు కలెక్టర్ మాత్రం జిల్లా స్థాయిలో ఉండి ఈ విషయానికి నాయకత్వం వహించాలి. పై స్థాయి నుంచి అంటే జిల్లా కలెక్టర్ నుంచి గ్రామాల వరకు కూడా అందరికీ ప్రభుత్వ నిధులు అందడానికి కావచ్చు, ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొత్తం కూడా కలెక్టర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మిగతా అధికారులు ఉంటారో వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో కలుపుకుపోవాలి. వాళ్ళందరినీ అధికారులు సరిగ్గా పనిచేసేలా కూడా కలెక్టర్లు పనిచేయాలని చెప్పి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు ప్రధానంగా అటు సిఎస్, మరోవైపు ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మతో పాటు మిగతా సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా వెనుకబడిన తరగతులు కావచ్చు, దళితుల సంక్షేమం విషయంలో అటు జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులపైన కూడా అటు ముఖ్యమంత్రి కలెక్టర్లను నివేదిక అడిగారు. ఈ విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయాలని చెప్పి కూడా వాళ్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భోగి.